మనం తల వంచుకోవాలి. ఒక రాజధాని లేని రాష్ట్రం అయిపోయాం మనం. ఇది ఈ ప్రభుత్వం చేసే పని. ప్రతిదీ మన తల వంపు తీసుకురావటమే కానీ ఒక మంచి అభివృద్ధి చేయటం అనేది తెలీదు ఈ ప్రభుత్వానికి. అట్లానే మహిళలకి 3 గ్యాస్ సిలిండరు ఫ్రీ అన్నారు. మహిళలకి ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఉచితంగా వెళ్ళొచ్చు అన్నారు. అట్లానే 20 లక్షల నిరుద్యోగులకి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానని ఆయన చేస్తారు. ఆయన చేయలేంది చెప్పరు. అట్లానే మీరు ఆయన తెచ్చే పథకాలు మీకు తెలుసు. రైతన్నకి 20,000 పెట్టుబడికి సబ్సిడీ కింద ఇస్తారు. దాని తర్వాత 20 లక్షల ఉద్యోగాలు. అవి ఎట్లా వస్తాయి ఉద్యోగాలు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చూసినా ఉద్యోగాలు లేవు, మాకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేవు. ఎందుకు వస్తాయి ఉద్యోగాలు? ఒక పరిశ్రమ కూడా తీసుకురాలేని ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? తర్వాత మనకి క్యాపిటలే లేదు.